మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ బిల్లు 2025ను తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ప్రతిపాదిత బిల్లు లోక్సభలో లిస్ట్ అయింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి సాధించే దిశగా ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు బిల్లులో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఏటా 125 రోజుల పాటు ఉపాధి కల్పించేలా నూతన బిల్లును రూపొందించారు. మరోవైపు ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పేరు మార్చడం వల్ల ప్రజాధనం వృధా తప్ప ఏం ఉపయోగం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. పేరు మార్పు వెనుక బీజేపీ ఉద్దేశం ఏంటో తనకు అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అందరి మన్ననలు పొందిన మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని కించపరుస్తోందని డీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ అన్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను నీరుగార్చేందుకు కేంద్రం కొత్త బిల్లు తీసుకువస్తోందని సిపిఎం విమర్శించింది.